నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కేరళలో కొండ చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి. బిగ్ టీవీ లైవ్ జరుగుతుండగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి కొండ చర్యలు. మలప్పురం జిల్లా పానక్కడ్ సమీపంలో ప్రకృతి బీభత్సం పైన బిగ్ టీవీ కవరేజ్కి వెళ్ళింది. అప్పటికే అక్కడ హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై జనం వెళ్లకుండా అడ్డుకున్నారు. సరిగ్గా ఆ న్యూస్ ని కవర్ చేస్తున్నటువంటి సమయంలోనే కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. బురద దాదాపుగా 300 మీటర్ల వరకు దూసుకొచ్చింది. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న బిగ్ టీవీ ప్రతినిధి ప్రశాంత్ కింద పడిపోయారు. కొండచర్యలు విరిగిపడడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగిలిన టీం ప్రశాంత్ ని పైకి లేపారు. మరొక కెమెరామెన్ కూడా బురదలో కూరుకుపోయారు. అతడిని కూడా పైకి లేపి ప్రాణాలను అయితే కాపాడారు. ఆ విజువల్స్ మనం క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. ఒక్కసారిగా వరద ఉధృతి ఏ స్థాయిలో వచ్చిందో మనం చూస్తున్నాం. అక్కడే లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ లో చూడగలుగుతున్నాం. అక్కడే ఉన్నటువంటి మా ప్రతినిధి మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ కనిపించింది. మరొక ప్రతినిధి కూడా ఈ బురదలో కూరుకుపోవడంతో మిగిలిన టీం మెంబర్స్ అందరూ కూడా అక్కడి నుంచి వచ్చారు. చూడొచ్చు క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి చెట్లు బురదతో మొత్తం అంతా కూడా ఒక్కసారిగా కొట్టుకొచ్చి జనాల మీదకి ఆ యొక్క ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ లో దాని విజువల్స్, దాని ప్రభావం కూడా మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. ఇది మలప్పురం జిల్లా పానక్కడ్ సమీపంలో జరిగింది. ఒక్కసారిగా 300 మీటర్ల మేర అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ స్లైడింగ్ జరిగి కొండ చర్యలు విరిగి పడి మొత్తం అక్కడ బురదలో కూరుకుపోయినటువంటి మా ప్రతినిధి చూస్తా ఉన్నారు. ప్రశాంత్ అనేటువంటి మా బిగ్ టీవీ ప్రతినిధి అక్కడి నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ కొండ చర్యలు విరిగి పడడంతో ప్రశాంత్ సహా మరొక కెమెరామెన్ కూడా బురదలో కూరుకుపోయారు. అతన్ని కూడా పైకి లేపి ప్రాణాలు కాపాడారు అక్కడ ఉన్నటువంటి మా బిగ్ టీవీ సిబ్బంది. అలాగే చూస్తున్నాం ఏదైతే కెమెరామెన్ బురదలో కొట్టుకుపోయిన తర్వాత అతని శరీరం మొత్తం కెమెరాతో సహా బురద మయమైపోయింది. అతని ప్రాణాలను అయితే కాపాడింది బిగ్ టీవీ టీం. మరొక ప్రతినిధి ప్రశాంత్ కూడా ఇదే బురదలో కూరుకుపోవడంతో అతన్ని కూడా ఉన్నటువంటి బిగ్ టీవీ టీం మొత్తం ప్రాణాలను అయితే సేవ్ చేశారు. ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తుంది. ఒకవేళ టీం లేకపోతే కనుక ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. బిగ్ టీవీ ప్రాణాలను కూడా పరంగా పెట్టి లైవ్ కవరేజ్ కాడికి వెళ్ళినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దాదాపుగా 300 మీటర్లకు ఒక్కసారిగా ఆ ఫ్లో అనేది మనకి బిగ్ టీవీ స్క్రీన్ ద్వారా మనకు తెలుస్తోంది. ఆ యొక్క చెట్లు కూడా కొట్టుకుపోయేంత ఎవరు ఆ రేకుల చెట్లంతా కూడా మొత్తం ఒక్కసారిగా బయటికి తన్నుకొచ్చేసింది. ఇప్పటికే ఈ యొక్క కొండ చర్యలు విడిగిపడినటువంటి ఘటనల్లో 11 మంది కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. మరొక 10 మంది కూడా గల్లంతయ్యారు. ఒకసారిగా మనం చూస్తా ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి ఆ కొండ చర్యలు, ఈవెన్ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్లను, బురదను, మట్టిని ఒక్కసారిగా అమాంతం లాక్కొచ్చేసింది రోడ్డుపైకి. సో ఈ యొక్క కొండ చర్యలు విడిగిపోయినటువంటి ఘటనలో అక్కడ ఉన్నటువంటి ఆ లైవ్ కవరేజ్ చేస్తున్నటువంటి మా బిగ్ టీవీ ప్రతినిధి కూడా బురదలో ఇరుక్కుపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం.